బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే 90% పైగా నియోజకవర్గాల్లో కేటీఆర్ పర్యటనలు పూర్తి చేశారు. అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ క్షేత్రస్థాయి కార్యకర్తలతో కేటీఆర్ మమేకమవుతున్నారు. ఎస్ఐఆర్ సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం చేస్తూ క్యాడర్లో సరికొత్త జోష్ నింపుతున్నారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటించనున్నారు. పిఎస్వై కన్వెన్షన్లో జరిగే బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. ఎస్ఐఆర్ సభ్యత్వ నమోదుపై మహేశ్వరం పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రైట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహేశ్వరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లీవీలో లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. లీవీలు చెప్పండి, మహేశ్వరం నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటించినట్టు తెలుస్తుంది. ఎన్ని గంటలకు షెడ్యూల్, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లో అంటే 11 గంటలకు మహేశ్వరం నియోజకవర్గం యొక్క ఎస్ఐఆర్ సభ్యత్వ నమోదుపై బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత 3-4 రోజుల నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇటు కార్యకర్తల జోష్ నింపుతూ మరోపక్క బీఎల్ఏలకు దిశానిర్దేశం చేస్తూ ఇటు ఎస్ఐఆర్ ప్రక్రియ సందర్భంగా ఎలా ముందుకెళ్లాలి, ఎస్ఐఆర్ విధానం ఏంటి, ఎస్ఐఆర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎస్ఐఆర్ ఏ విధంగా మనం ఎమ్యునేషన్ ఫామ్ ఉంటుందో దానికి ఎలా సహకరించాలనే అన్ని అంశాలపైన కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మహేశ్వరం నియోజకవర్గంలో ఎస్ఐఆర్ కార్యక్రమంతో పాటు సభ్యత్వ కార్యక్రమానికి సంబంధించి వర్కింగ్ చేయటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ఒక పక్క స్థానిక సమస్యల పట్ల ఎప్పటికప్పుడు కార్యకర్తలు దిశానిర్దేశం చేస్తూనే మరోపక్క ఇటు ఎస్ఐఆర్ సంబంధించి ఎస్ఐఆర్ ప్రధానంగా 20 సంవత్సరాల తర్వాత మరొకసారి ఎస్ఐఆర్ కార్యక్రమం చేపడుతున్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో ప్రధానంగా అర్హులున్న ఓటర్లకి ఓటు తొలగించకుండా అనర్హులకి ఓటు హక్కు తొలగించే విధంగా చర్యలు చేపట్టేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్ ఒక బుక్లెట్ ఇస్తున్నారు. ఆ బుక్లెట్ ఆధారంగా ఇటు ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి బిఎల్ఏలు ఎలా వివరించాలి, ఇటు మన ఓటర్లు ఎవరు, మన ఓటరు కాని వారు ఎవరు, ఏదైతే దొంగ ఓట్లు ఎలా ఉన్నాయి, జుబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏ విధంగా ఒక్కరికి 2-3 ఓట్లు ఏ విధంగా కలిగి ఉండి వారు ఓటు హక్కు వేశారో, జుబ్లీహిల్స్లో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిందో అనే అంశంపైన కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. మరోపక్క ఇటు ఏదైతే అనేక సమస్యలపైన కూడా స్థానిక సమస్యల పట్ల కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ దిశానిర్దేశం చేస్తూ ఇటు ఎస్ఐఆర్ సభ్యత్వం రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ కార్యకర్తలు ఒక జోష్ నింపుతున్నారు. గత 2-3 రోజుల నుంచి కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా విస్తృతంగా పర్యటించారు. మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. మేడం, ప్రధానంగా చెప్పండి, గత 2-3 రోజుల నుంచి కూడా విస్తృతంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పర్యటన చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్, మీరు కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎలాంటి స్పందన వస్తుంది? 2-3 డేస్ కాదు, ఆల్మోస్ట్ 1 మంత్ నుండి కేటీఆర్ గారు హరీష్ రావు గారు తిరుగుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కార్యకర్తలు కాదు ప్రజలే బ్రహ్మరథం పడతా ఉన్నారు. దారింబడి కూడా కేటీఆర్ గారిని ఆపుకుంటూ మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, మళ్ళీ మీరే రావాలి, లాస్ట్ గవర్నమెంట్ మేము పొడగొట్టుకొని తప్పు చేసినాం అనేది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మాట్లాడుతున్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆ స్పందన ఎట్లా ఉందంటే ఇప్పుడు ఎన్నికలు పెడితే ఇప్పుడు కేసీఆర్ని తీసుకొచ్చి సీట్లో కూర్చోబెడతాం అంత స్పందన ఈరోజు ప్రజలలో కనిపిస్తుంది. దాన్ని చూసి రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళకు కొంచెం జలకైతే తగులుతుంది, భయపడుతున్నారు. ఉదాహరణకి నిన్న కేటీఆర్ గారు పరిగి వచ్చిన్నారు. పరిగిలో ఫుల్గా జనాలు వచ్చినప్పుడు ఎక్కడైతే భూములు లాక్కుంటున్నారో ఆ రైతులు వాళ్ళందరినీ తోసుకొని పైకి రావడం మొదలుపెట్టారు. అక్కడ కేటీఆర్ గారు ఎక్కడికి వస్తున్నారని వాళ్ళు చెప్పారు, మేము పైకి వస్తున్నాం, కొంతసేపు ఆగండి అమ్మంటే సగం మంది పైకి వచ్చి సగం మంది కింద ఉన్నారు. దాన్ని జబ్బలు ఎగిరేసుకొని ట్రోల్ చేసుకుంటూ ఏదో ప్రజలు వెళ్ళిపోతున్నారని మా కార్యకర్తలు ఎక్కడికి పోలే, జనరల్ పబ్లిక్ వచ్చి కూడా 2 గంటలు 3 గంటలు నిల్చుంటున్నారు చేయలేకపోతే. అది స్పందన. ప్రధానంగా మీరు అన్నట్లు గత 1 మంత్ నుంచి కూడా ఎస్ఐఆర్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు బిఎల్ఏలకు శిక్షణ తరగతులు అని చెప్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలే కాదు సామాన్య ప్రజలు సైతం ఇవాళ సమస్యలు మొరపెట్టుకునేందుకు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి సమస్యలు చెప్తున్నారు? ప్రధానంగా ఏవి సమస్యలు? మీరు కూడా అనేక కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్న పరిస్థితి, ఎలాంటి సమస్యలు చెప్తున్నారు? సమస్యలు చెప్పేదానికన్నా పొరపాటు జరిగింది, కేసీఆర్ గారు రావాలా, మీరేం సమస్యలు మీకు ఇప్పుడు మేము చెప్పాం, కేసీఆర్ గారు రావాలి, ఇది మా ఏమని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సమస్యలకు. నిన్న ఒక్క దగ్గర పరిగిలో పోతున్నప్పుడు పరిగిలో దాదాపు 20 గ్రామాలలో భూములు తీసుకుంటున్నారు. 15 గ్రామాలేమో రోడ్ కోసం తీసుకుంటున్నారు, ఒక 5 గ్రామాలేమో ఇండస్ట్రియల్ పార్క్ అని తీసుకుంటున్నారు. భూములు లాక్కుంటున్నారు. రైతుల ఆవేదన నిన్న వాళ్ళు వచ్చి అక్కడ చెప్పిన్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు,
ఖాళీగా ఉన్న భూమిని వదిలేసి వాళ్ళ కోసం ఏదో ఒక రకంగా మా దగ్గర పట్టా భూములు లాక్కుంటున్నారు. అసైన్ ల్యాండ్స్ కూడా కాదు, పట్టా ల్యాండ్స్. సో ఇదంతా కూడా ప్రజలందరూ కూడా ఈరోజు కేసీఆర్ గారిని దేవుళ్లాగా చూస్తున్నారు. ఎప్పుడు వస్తాడా ఆయనకి, ఎప్పుడు మమ్మల్ని కాపాడతాడా. కేసీఆర్ గారు చేసిన పథకాలను ఉటకాయిస్తూ వాళ్ళు మళ్ళీ మాకు చెప్తున్నారు, ఏం చేయొద్దు మీరు, ఇప్పుడు మీరేం మాట ఇవ్వకపోయినా పర్లేదు, మీరు మాకు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, మళ్ళీ మీరు రావాలి అంతే. ఇది ఒకటి చెప్తాను. అయితే మీరు అన్నట్టు పరిగిలో భూములు కోల్పోయిన వారు ఏదైతే ఉన్నారో ఇక్కడ కూడా అదే రకమైన బాధితులు ఉన్నారు. గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. వాళ్ళ హామీలన్నీ కూడా అడ్డగోలు హామీలన్నీ కూడా ఇవాళ గాల్లో కలిసిపోయినాయి. ప్రధానంగా ఫార్మా సిటీ భూముల విషయంలో కూడా వాళ్ళ వారు మాట తప్పారు. భవిష్యత్తు లేని సిటీకి ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టి వాళ్ళ ముందుకు పోతున్న నేపథ్యంలో వారు రోజు ఆందోళన చేస్తున్న వారు కూడా వారికి ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు మేడం? వాళ్ళు కేటీఆర్ గారు ఏమన్నారు, హరీష్ రావు గారు ఏమన్నారు, మీరు ఫార్మాసిటీకి తీసుకున్న భూములను ఫ్యూచర్ సిటీ అంటే అది చెల్లదు చట్ట ప్రకారం, మళ్ళీ మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఫార్మాసిటీనే పెడతాం. యాక్ట్లో ఫార్మాసిటీకే భూములు తీసుకుంటామని పెట్టారు. ఒకవేళ ఫార్మా కంపెనీలు పెట్టకపోతే ఎన్నికిస్తామని యాక్ట్లోనే ఉంది. సో 14,000 ఎకరాలు ఏదైతే కేసీఆర్ గారు తీసుకున్నారో దానికి సంబంధించి ఓన్లీ ఫార్మాసిటీ కోసమే తీసుకున్నారు. ఇప్పుడు దాన్ని పేరు మార్చి ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఎక్కడుందండి 30,000 ఎకరాలు? చూపించండి ముఖ్యమంత్రి గారు 30,000 ఎకరాలు ఎక్కడుందో. సరే, ఈ 14,000 ఎకరాలు పక్కన పెట్టి మీరు 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ పెట్టండి, మాకు అభ్యంతరం లేదు. కానీ 14,000 ఎకరాలు మీరు ఎన్నికల కన్నా ముందు ఏమని మాట ఇచ్చారు? కేసీఆర్ గారు కలుషితమైన పరిశ్రమలు తీసుకొస్తున్నాడు, ఇక్కడంతా కలుషితం అయిపోతుంది, మేము వస్తే ఫార్మాసిటీ రద్దు చేస్తాము, రద్దు చేసి మీ భూములు మీకు ఇస్తామన్నారు. ఆ మాట మీద నిలబడమంటున్నాం. ఆ మాట మీద నిలబడండి. మీరు ఫార్మాసిటీ పెట్టడానికి సిద్ధంగా లేనప్పుడు వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేయండి. రైతులకి 14,000 ఎకరాల భూములను రైతులకు ఇచ్చేసి మీరు మాట నిలబెట్టుకోకుండా మభ్యపెట్టే ప్రయత్నంలో అక్కడ ఏముంది? ఫ్యూచర్ సిటీ 2.5 సంవత్సరాలు అయింది ఫ్యూచర్ సిటీ అని చెప్పుకొని. ఏముంది? ఒక 1,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ అని వచ్చింది అక్కడ. ఏముంది? ఏమీ లేదు. వచ్చి ఆ బిల్డింగ్ చూసుకొని ఫ్యూచర్ సిటీ అని చెప్పి పోతా ఉన్నాడు. అంతేందుకు 3 రోజులు ఇక్కడ సమ్మిట్ నడిపించున్నారు, ఇండస్ట్రియల్ సమ్మిట్ అని. 3 డేస్ జాతర లాగా చేస్తున్నారు. ఎక్కడ పోయింది? ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చిందా? ఇంత డబ్బా కొడుతున్నారు కదా, అది మేము అడుగుతున్నాం. ఇంకొక మాట కూడా ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు. ఫార్మా సిటీలో ఫార్మా కంపెనీలు కేసీఆర్ గారు పెడుతుండని బదలాం చేసి మీరు పవర్లోకి వచ్చున్నారు కదా, వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వాలి ఒక డిమాండ్. మీ ఫ్యూచర్ సిటీలో ఒక్క ఫార్మా కంపెనీ కూడా రాదని మాట ఇవ్వాలి. ఒక్క ఫార్మా కంపెనీ వచ్చినా ముక్కు నేలకు రాస్తారా ముఖ్యమంత్రి గారు? ఆ మాట ఇస్తారా? కోట్లనేమో మేము ఫార్మా కంపెనీలు అని పెడతారు, జనాల దగ్గరికేమో ఫ్యూచర్ సిటీ అని మాట్లాడతారు. ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? ప్రజలను మోసం చేస్తున్నారని మా ప్రజలకంతా స్పష్టంగా తెలుసు. కాబట్టి ఆ ఫార్మాసిటీ చుట్టూ ఏదైతే సమ్మిట్ పెట్టినాడో, గ్లోబల్ సమ్మిట్ అయినా, గ్లోబల్ సమ్మిట్ చుట్టూ పెట్టిన గ్రామాలలో అంతా మా సర్పంచ్లే గెలిచినారు. బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు ఎందుకు గెలిచారు? మీ మీద నమ్మకం లేక. మీరు అన్ని మాటలు చెప్తున్నారు, ఏవైతే మీతో పని కాదని తెలుసు కాబట్టి ప్రజలు అక్కడ బీఆర్ఎస్ పార్టీని గెలిపించున్నారు. కేటీఆర్ ఎన్ని గంటలకు రానున్నాడు? ప్రోగ్రామ్ షెడ్యూల్ ఏ విధంగా ఉంది? ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు? 11:30కి వస్తారు. ఏముందండి, కేటీఆర్ గారు 2 మాటలు చెప్తా ఉన్నారు. ఒకటి, సర్లో జాగ్రత్తగా ఉండాలా, అడ్డగోలుగా తీసేసే ప్రయత్నం చేస్తారు, చేయకుండా జాగ్రత్తగా ఉండాలి, ఒక్కొక్క ఇంటికి పోయి అడగండి అని చెప్తున్నారు. రెండవది మెంబర్షిప్. ప్రతి ఒక్కరు ఈరోజు కేసీఆర్ కావాలనుకుంటున్న వాళ్ళందరూ కేసీఆర్ కుటుంబంలో ఉండాలనుకుంటారు, బీఆర్ఎస్ కుటుంబంలో ఉండాలనుకుంటారు. వాళ్ళందరికీ వెళ్ళి మెంబర్షిప్ చేయండి అంటున్నారు. దాంట్లో భాగంగా మేము ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఏవైతే ప్రభుత్వ వైఫల్యాలు ఉంటాయో దాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. తట్టుకునే శక్తి లేదు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి. దానికి వివరణ ఇవ్వడం వదిలిపెట్టి కేసీఆర్ తిట్టడము, కేటీఆర్ని తిట్టడము, హరీష్ రావుని తిట్టడం, ఇదే తప్పిస్తే ఇగో ఇది అడుగుతుంది ప్రతిపక్షం, ఇది మా సమాధానం అని చెప్పే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వంలో ఉన్నలకు లేదు. కేసీఆర్ గారు చెప్తారు కదా, ఏదో ఒకటి మాట్లాడి గాలి మాటలు మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది నడుస్తుంది అనేది ప్రజలకు అర్థమైపోయింది. వెయిట్ చేస్తున్నారు ప్రజలు కూడా. 2.5 సంవత్సరాలు అయిపోయింది, అబ్బో ఇంకా 2 సంవత్సరాలు భరించాలి ఈ ప్రభుత్వాన్ని అంటున్నారు. ఇప్పటిదిప్పుడు పెట్టండి అమ్మా ఎలక్షన్ అని అడుగుతున్నారు. మాకు అమాయకంగా అడుగుతుంటారు కొంతమంది. ఇప్పుడు పెట్టేయండి అమ్మా దించేతమైన అంటారు. ఇప్పుడు పెట్టలేం కదా, భరించండి. ఎందుకంటే ఒకసారి తెలంగాణ ప్రతిష్ట పోతుంది, తెలంగాణకి వెళ్ళి పెట్టుబడులు పోతున్నాయి, తెలంగాణలో రియల్ ఎస్టేట్ అటకెక్కింది. ఎవరు చూసినా, ఏ వర్గం చూసినా బాధతో ఉన్నారు తప్పిస్తే తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరనేది వాస్తవం. టైం కోసం వెయిట్ చేస్తున్నారు. టైం తప్పకుండా కేసీఆర్ని వెనక్కి తెచ్చుకుంటారు.
థ్యాంక్ యూ మేడం. ఇవాళ ఏదైతే ఎస్ఐఆర్ తో పాటు ఇటు సభ్యత్వ నమోదు ప్రక్రియపై కూడా బీఆర్ఎస్ కేటీఆర్ దిశానిర్దేశం చేస్తారు. వాళ్ళ కేసీఆర్ ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇటు కేటీఆర్ తో పాటు హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సబితా ఇందారెడ్డి, అటు జీవన్ రెడ్డి విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ పైన కావచ్చు, సభ్యత్వ నమోదు పైన కూడా ఎక్కడికక్కడ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇవాళ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అడ్డగోలు పనులకు ఇవాళ జనమంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. వారంతా కూడా అరిగోస పడుతున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి, కేసీఆర్ రావాలి, ఆనాటి రోజులు తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ పోవాలని చెప్పేసి కూడా వారంతా వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ ఎక్కడ బిఎల్ఏల సమావేశం పెట్టినా పెద్ద ఎత్తున బిఎల్ఏలే కాదు, వాళ్ళ ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ గత 4-5 రోజుల నుంచి కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా విస్తరణ పర్యటన చేస్తున్న నేపథ్యంలో అనేక సమస్యలు చెప్పుకుంటున్న పరిస్థితి. ప్రజలు వచ్చి ఎక్కడికెక్కడ కేటీఆర్ కావచ్చు, ఇటు సత్యేంద్ర రెడ్డి కూడా వారు మొరపెట్టుకుంటున్న పరిస్థితి. వాళ్ళ ఈ ప్రభుత్వంతో మేము అరిగోస పడుతున్నాం, ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందని చూస్తున్న పరిస్థితి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. పూర్తిగా ఇవాళ ప్రభుత్వం అంతా కూడా దివాలా తీసే విధంగా చేస్తుంది. ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం దివాలా తీయడమే కాదు, ఇవాళ రాష్ట్ర ప్రజల కూడా ఇవాళ దివాలా తీసే విధంగా వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎలాంటి పురోగతి లేదు. ప్రభుత్వంలో 2.5 సంవత్సరాలు పూర్తయింది. ఇంకో 2.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుంది, పీడ ఎప్పుడు విరుగుతుందని చెప్పేసి కూడా జనమంతా ఎదురు చూస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇవాళ ఏదైతే ఫార్మాసిటీ భూములు ఉన్నాయో ఫార్మాసిటీ భూముల విషయంలో కూడా ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఖచ్చితంగా ఇవాళ ముఖ్యమంత్రి చెప్పాల్సిన బాధ్యత ఉంది. మేము ఫార్మాసిటీలో ఒక్క ఫార్మా కంపెనీ కూడా పెట్టమని చెప్పాల్సిన బాధ్యత ఉంది, లేదంటే ముక్కు నీళ్ళకు రాయాలని చెప్పేసి కూడా సత్యేంద్ర రెడ్డి సవాల్ విషయ పరిస్థితి కనిపిస్తుంది. ఆ మొత్తానికి మరి కాసేపట్లో బీఆర్ఎస్ కేటీఆర్ మహేశ్వరం చేరుకుంటారు. మొదటగా స్థానిక సమస్యలపైన కావచ్చు, అనేక ప్రజా సమస్యలపైన బీఆర్ఎస్ కేటీఆర్ ప్రసంగించి అనంతరం ఎస్ఐఆర్ పైన, ఇటు సభ్యత్వ నమోదు పైన బిఎల్ఏలకు దిశానిర్దేశం చేయనున్నారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ.